ఏలూరు జిల్లా పోలవరంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే బాలరాజు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు తమ పంటను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పంటకు కూడా ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేదని విమర్శించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉందని అనడానికి నిదర్శనం ఈరోజు ఈ మొక్కజొన్న రైతులే. ఎందుకంటే మొక్కజొన్న రైతులకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2200 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ఆ మద్దతు ధరకు పైనే తప్ప తక్కువ ఇప్పుడు కూడా ఆయన కొనుగోలు చేయలేదు. మద్దతు ధర ప్రకారమే ఆ రోజు మొక్కజొన్న రైతులకి మరి ఆదుకున్నారు. కరోనా సమయంలో కూడా మరి రైతుల్ని ఆ రోజు ఆయన ఆదుకున్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వము పూర్తిగా రైతుల్ని ఆదుకోవడంలో విఫలమైపోయింది.